సో, ఇంతకు ముందంటే ఇప్పుడు ఒక ట్రెండ్ ఎలా ఉందంటే, ఇప్పుడు అంటే అన్ని వాటికి, అన్ని స్టోరీస్‌కి, అన్ని జోనర్స్‌కి ఆడియన్స్ మొత్తం అలవాటైపోయారు. యెస్. బట్ ఇప్పుడు 'సూర్య' గారు 'కరుప్పుతో' బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత, యెస్. సో, ఒక మాస్ వేలో వెళ్తున్న అతన్ని క్లాస్‌కి ఎలా తీసుకొచ్చారు? దట్ వాజ్ కాన్షియస్. అది 'సూర్య' గారు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఆయన ఇప్పుడని కాదు. ఎప్పుడూ గతంలో కూడా ఆయన సింగం చేసినప్పుడు పక్కనే వచ్చేసి ఇంకో క్లాస్ మూవీ చేసేవారు. సో, ఇప్పుడు ఆయన 'హరి' గారితో మనకి ఇది 'సింగం హరి' గారితో సినిమా చేసిన తర్వాత ఇమ్మీడియేట్ నెక్స్ట్ సినిమా ఏంటి మన 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' అని చేశారు. యాహ్! 'కాకా కాకా' చేసిన ముందు తర్వాత ఒక మాస్ మూవీ చేశారు. ఇప్పుడు 'కాకా కాకా' యాక్షన్ మూవీ అయినా సరే ఇట్ హ్యాస్ అ వెరీ నీష్ టచ్ టు ఇట్. దాని తర్వాత వచ్చేసి 'జిలిన్ రోడ్ కాదల్' అని చెప్పేసి అది మనకి 'నువ్వు నేను ప్రేమ' ఆ సినిమా యాహ్! యాహ్! బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇప్పటికీ అసలు. యాహ్! వాట్ గ్రేట్ ఆల్బమ్. సో, అలా ఎప్పుడు 24 చేశారు. పక్కన వచ్చేసి ఇంకో మాస్ మూవీ 'సింగం' ఆ టైపులో 'ఆరు' ఇలా అని ఏదో ఒక సినిమా చేసుకుంటూ వచ్చారు. బట్ ఎందుకంటే హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్. మనకి మండే నుంచి కదిలొచ్చేది ఫ్యామిలీ ఆడియన్స్. అవును. ఆయనకి వేరే స్టేట్స్ నాట్ జస్ట్ తెలుగు. ఐయామ్ టాకింగ్ అబౌట్ కర్ణాటక, కేరళలో ఫ్యాన్ బేస్ రావడానికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వాజ్ హ్యూజ్ అంటే దే ప్లేడ్ ఎ హ్యూజ్ పార్ట్. సో, అందుకని అండ్ ఇట్స్ ఎందుకో తెలీదు ఒక 12 ఏళ్ళగా వచ్చేసి ఆయనకి సబ్జెక్టులు రాకో లేకపోతే ఎందుకో ఆయనకి నచ్చకో దేర్ వాజ్ అ బిగ్ గ్యాప్. హి డిడ్ంట్ డూ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో, ఆయనకొచ్చేసి కూడా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చేయాలని ఉంది. ఓకే. 'కరుపు' దేవుడి క్యారెక్టర్ చేస్తున్నారు. దీని తర్వాత మనం వచ్చేసి ఒక చాలా ప్లెజెంట్ ఒక ఏమంటారు బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌నివ్వాలి. ఒక ప్రాపర్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌నివ్వాలి టు మై ఆడియన్స్ అని చెప్పేసి ఆయన అనుకున్నారు. అదే టైంలో నా దగ్గర కూడా ఫ్యామిలీ కథ ఉండటం. ఓకే. అలా కలిసొచ్చిందంటారా? సో, ఇందాక మీరు మాట్లాడుతూ 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' అక్కడ కూడా డ్యూయల్ క్యారెక్టర్స్. అక్కడ ఇక్కడ ఒకళ్ళే. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్' అంటే ఒక్క క్యారెక్టర్. ఒక క్యారెక్టరే. సో, ఇప్పుడు చూసుకుంటే ఇద్దరికి 'సూర్య' గారికి, 'మమితా బైజు' గారికి 20 ఇయర్స్ గ్యాప్. హ్మ్. లవ్. సో, ఇది ఒక మూవీగా మనం తీస్తున్నప్పుడు 20 ఇయర్స్ గ్యాప్‌లో లవ్ స్టోరీ అంటే ఇది చాలా సెన్సిటివ్ లైన్. సో, ఆడియన్స్ ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. యెస్. అంటే ఈ సెన్సిటివ్ లైన్‌ని ఎలా ఎంత సెన్సిటివ్‌గా క్యారీ చేశారు? ఇన్నోసెంట్‌గా డీల్ చేశారు. అవునా? సో, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక 20 ఏళ్ల అమ్మాయి ఒక 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది. లేకపోతే వాళ్ళిద్దరికి మధ్యన ప్రేమ ఉంది అంటే, ఎళ్ళటానికే ఎక్కడో చిన్న తప్పు కింద ఉంటది. ఆ! అదే ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది ఒక ప్రేమ లేకపోతే ఏంటి ఒక అడ్మిరేషను లేకపోతే ఒక ఇన్నోసెంటు ఇద్దరికి మధ్యన ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా చూసామనుకోండి, తప్పుగా కింద కనబడదు. దీన్ని అంతే సెన్సిటివిటీతో డీల్ చేశాను. అంతే ఇన్నోసెంట్‌గా డీల్ చేశాను. ఓకే. సో, ఒక 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి మెచ్యూరిటీ ఏంటి? ఆ మెచ్యూరిటీ లెవెల్‌లో ఆ అమ్మాయికి ప్రేమ అంటే ఏంటి? లేకపోతే ఇష్టం అంటే ఏంటి? లేకపోతే ఒక యూనో ఒక యూనో వాట్ డస్ షీ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ ఎల్డర్లీ కొంచెం తనకన్నా పెద్దాయన పెద్దగా వయసున్న అతని దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తది? ఓకే. సో, ఇట్ వాస్ డెల్ట్ ఇన్ ఎ మోస్ట్ ఇన్నోసెంట్ వే. సో, దట్స్ వై యూ వోంట్ ఫైండ్ ఇట్ రాంగ్. ఓకే. యాహ్! సో, ఏ ఇండస్ట్రీలోనైనా అంటే ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు 8 అవర్స్ వర్క్ కల్చర్‌ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆహ్, మీరు మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. 8 అవర్స్ అనలేదు నేను. 8 12 అవర్స్ అన్నా. అంటే 8 అవర్స్ అనేది ముందు దీపిక గారు అన్నది అప్పుడు ఇది ఎక్కువ ఇదైంది. సో, ఇప్పుడు చూసుకుంటే అంటే ఇప్పుడు ఒక సీన్స్ నైట్ ఉండొచ్చు, మార్నింగ్ ఉండొచ్చు. అంటే ఒక కంటెంట్ అంటే ఆ క్యారెక్టరైజేషన్‌ని బట్టి టైం ఎంతైనా అవ్వచ్చు. అంతే కదా! అంటే ఇది ఎలా ఎలా చూడాలంటే ఏం చెప్తారు దీని మీద? ఒక కాల్ షీట్ అంటాం. ఆ! స్టార్ట్స్ ఎట్ 7 ఎండ్స్ ఎట్ 6. హ్మ్. యాక్టర్స్‌కి దిస్ ఈస్ ఎ బేసిక్ కాల్ షీట్. ఇప్పుడు దాన్ని హానర్ చేయాలి అంట. అంతే. నేను వచ్చేసి ఐయామ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడీ ఇది తప్పు రేట్ అని నేను అనట్లేదు. నేను వచ్చేసి ఇప్పుడు బికాజ్ టుడే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెరిగిపోయింది. రెవెన్యూ సైడ్ వచ్చేసి ఇదివరకు ఉన్నంత రెవెన్యూ లేదు ఎవరి దగ్గర.
యూనో వి యూస్ టు రిలై లాట్ ఆన్ నాన్ థియేట్రికల్. అది ఇప్పుడు అంత లేదు. ఓకే. బట్ బేసిక్గా ఇప్పుడు నేను ఇప్పుడు ఒక లైట్ మోసే అతను 7:00 అంటే 7:10 కల్లా హీల్ బి లైక్ దే ఆర్ రెడీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే విల్ బి దేర్ బై 7:10 అండ్ ఎవ్రీబడి హూ ఈస్ పెయిడ్ ఫర్ దట్ టైమ్ దే విల్ బి దేర్. Yeah. వాళ్ళు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నాను. ఇది ఇలాగే పని చేయాలని నేను ఎవరిని అనట్లేదు. ఓకే. ఐ అండర్‌స్టూడ్. యా సో, సిద్ధు గారితో వెబ్ సీరీస్ ఎంతవరకు వచ్చిందండి? సగం అయింది. సగం అయిందా? Yeah. ఓకే. ఎప్పుడు రావచ్చు మా ముందుకి? తెలీదు, తెలీదు. టూ ఎర్లీ.